బిఆర్ నాయుడు ఒత్తిడి మేరకు టీటీడీ ఇంజనీర్తో ఫిర్యాదు చేయించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైందవ ధర్మం మత విద్వేషాలు రెచ్చగొట్టారని తనపై కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ప్రశ్నల ఆధారంగానే పోలీసులు విచారించారని అన్నారు. శనీశ్వరుడు విగ్రహం అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నా మీద నమోదు చేశారు. ఆ ఫిర్యాదుదారుడు చేసినటువంటి ఎఫ్ఐఆర్ అంతా కూడా తప్పుల తడకలాగా ఉందన్నది నా అభిప్రాయము. అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమై టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు, ఆయన భుజకీర్తులైనటువంటి ఓ 3-4 పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు పోలీసు వాళ్ళు ఆ సంబంధిత ఇంజనీర్తో చేయించినట్టుగా అర్థమవుతుంది. అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా నేను మాట్లాడినటువంటి మాటలు హైందవ ధర్మానికి నష్టం కలిగించేటువంటివిగా, మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు నేను మాట్లాడినట్టుగా ఆ ఫిర్యాదులో ఉన్నది. పోలీసు అధికారులు నన్ను పిలిచి దాదాపు ఒక 31 ప్రశ్నలు వేయటం జరిగింది. అక్కడ ఫిర్యాదులో అది శనీశ్వర విగ్రహం అని చెప్పటం, ఆయన అది 20 సంవత్సరాలుగా ఆ విగ్రహం శనీశ్వర విగ్రహం అలా ఉంది అని చెప్పటం మరింత తప్పు. శంకు చక్రాలు ధరించిన విష్ణుమూర్తి విగ్రహము మలమూత్రాల మధ్యన పడి ఉంటే కొద్దిమంది యాత్రికులు ఎవరో నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఉదయం ఇలా ఇంత దారుణం ఏంటండి అని వాళ్ళు చెబితే ఎక్కడా అని నేను అడిగి హడావుడిగా అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూప విగ్రహాన్ని చూసి నేను ఆందోళనతో ఆవేదనతో చెలించిపోవటం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి అపచారంగా నేను భావించటం జరిగింది. ఒక ఎఫ్ఐఆర్ను